హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ మకానాతో కర్రీ చేయబోతున్నాను అబ్బా. సో అది కూడా చపాతీల్లోకి. సో ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కొన్ని ఫుల్ మకానా తీసుకొని నేను కొన్ని ఫ్రై చేసుకున్నాను. సో ఆల్రెడీ నేను చపాతీ పిండి కలిపేసి ఉంచేసుకున్నాను అబ్బా. ఇక్కడైతే డైరెక్ట్గా ప్రాసెస్ చూపించేస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టాను. సో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసుకున్నాను. జస్ట్ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసానబ్బా. సో కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా నూనెలో మిక్స్ అయ్యేలాగా. ఇంకా నేను అది ఆల్రెడీ వేయించుకున్న మక్కన ఉన్నాయి కదా, అవి కూడా నేను డైరెక్ట్గా వేసేస్తున్నానబ్బా. సో అయితే నేను వేయించేటప్పుడు ఏమి ఉప్పు కారం పసుపు ఏమి వేయలేదు. జస్ట్ ఫ్రై చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా అయితే వేసేసుకున్నాను. సో కొంచెం అవి వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇవ్వండి చూసారా, ఇలా అయితే కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవటానికి చేసినబ్బా. సో ఉడికిన తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడైతే మూత పెట్టుకున్నాను. సో కొంచెం ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అయితే కొత్తిమీరతో అయిపోయిందబ్బా. కర్రీ అయితే సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చపాతీలు కూడా రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.